హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్నే మజ్జిగ చారు అని అంటారు. ఈ మజ్జిగ పులుసుని కమ్మగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మజ్జిగ పులుసు వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఒంట్లో వేడి చేసినప్పుడు, ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు కమ్మగా ఇలా మజ్జిగ పులుసు చేసుకుని తిన్నామంటే కడుపు నిండా తినేయొచ్చు. ఇక లేట్ చేయకుండా కమ్మటి రుచితో మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మట్టి గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు తీసుకునేటప్పుడు కాస్త పుల్లగా ఉన్నది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పెరుగు చిక్కగా ఉండి మేగడతో ఉండాలండి, అప్పుడే కమ్మగా ఉంటుంది. నేను తీసుకున్న పెరుగు 1/2 లీటర్ వరకు ఉంటుందండి. టేస్ట్కి తగ్గట్టుగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కవ్వం తీసుకుని పెరుగుని చక్కగా చిలకాలి. పెరుగు చిలికేటప్పుడు వాటర్ వేయకుండా చిలకాలి. ముందే వాటర్ వేసేసి చిలికితే కనుక పెరుగు మెదగదండి. ఇలా ఒక 2 మినిట్స్ పెరుగుని చిలికిన తర్వాత చూసారు కదండి, పెరుగు చాలా సాఫ్ట్ గా రెడీ అయిపోయింది. పెరుగు ఇలా చిలికిన తర్వాత నేను ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. మజ్జిగ పులుసు కాస్త చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ తగ్గించుకోండి, పలచగా కావాలంటే వాటర్ కాస్త ఎక్కువ వేసుకోండి. తాలింపు వేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. చిటికెడు మెంతులు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మెంతులు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 3 లేదా 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవడం వల్ల అన్నంలో నంచుకోవడానికి బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా చక్కగా ఫ్రై చేసిన పోపుని మనం ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకుందాము. ఇలా పోపు వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ టైంలోనే కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి, నేను వేయలేదు. ఈ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం పట్టదండి, 5 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన మజ్జిగ పులుసు వేడివేడి అన్నంలో వేసుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండలకి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా మజ్జిగ పులుసు చేసుకుని చక్కగా కడుపు నిండా తినేయొచ్చండి. ఈ కమ్మటి మజ్జిగ పులుసుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.